తాండూరు పప్పులో చాలా పోషకాలు ఉంటాయి, చాలా విధాల పోషకాలు ఉంటాయి. ఇక్కడ నల్లరేగడి భూములు మనకి తాండూరు ప్రాంతానికి చుట్టువైపులా నల్లరేగడి భూములు ఉన్నాయి, చిలక భూములు ఉన్నాయి. కానీ నల్లరేగడి భూములో పడిన కంతలు విపరీతమైన టేస్ట్ ఉంటాయి. ఆ టేస్ట్ నుంచి మన భారతదేశం మొత్తంలో చాలా ఫేమస్ అయింది మన పత్తికి, మన కందికి. ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు కంది బోర్డు తయారు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది మన తాండూరులో. ఆల్రెడీ కంది బోర్డు కూడా శాంక్షన్ చేసినట్లున్నది. దాని భాగంగా మన కందిపప్పుకు మాత్రం విపరీతమైన టేస్ట్, దాని డిమాండ్ మాత్రం ప్రపంచంలో ఎటువైనా కూడా తాండూరు కందిపప్పు అంటే చాలా ఫేమస్, చాలా పేరు మంచిగా ఉన్నది దానికైతే. ఈ కంది పండించడానికి వాటర్ అవసరం లేదా, లేకపోతే వర్షాలకే లేదు సార్, వర్షాధారిత ప్రాంత పంట ఇది ఖచ్చితంగా. వాటర్ పెడితే ఒక లాస్ట్ మూమెంట్లో 2 సార్లు 3 సార్లు వాటర్ పెడితే ఇంకా మంచిగా అయితే కంది. ఇప్పుడు 4 క్వింటాలు 5 క్వింటాలు వచ్చేటప్పుడు ఒక 2 క్వింటాలు 7 క్వింటాలు 8 క్వింటాలు లాస్ట్ కూడా పంట ఎక్కువ అవుతుంది. కానీ ఖచ్చితంగా వర్షాలు పడితేనే పంట పండుతుంది సార్. మామూలుగా అయితే పంట పండే పరిస్థితి లేదు, వానాకాలం పంట ఇది. సరే, కందిలో ఈ తాండూరు కందిలో ఎన్ని రకాలు, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి తాండూరు కంది? సార్ ఒకప్పుడు చెప్పాలంటే 3 రకాలు. ఒకటి ఆబ్లము, సాదా, సీడు. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట. ఇప్పుడు సార్ ఈ గవర్నమెంట్ సీడ్ ఇచ్చి 12 రకాలు 16 రకాలైన కంది గుర్తుపట్టడం లేదు. ఏ కంది అని చెప్పని కూడా వస్తలేదు. అసలు కంది బంద్ అయింది, వేరే కంది వస్తున్నది. అయినా మన తాండ్రు ఆ నీళ్ళ ప్రాంతము, ఆ నీళ్ళ అభిరుచి ఏమో కానీ ఏ కంది వేసినా విపరీతమైన టేస్టు మంచిది. ఈ కంది అంటేనే ఏ కందనే మన భూమి నేల సారవంతము, భూమి ఈ ప్రాంత తీరో ఏమో కానీ తాండూరు కందిపప్పు అంటే అంత ఫేమస్ సార్. నా పేరు కల్వ రాధాకృష్ణ, ఆర్కే టైర్స్. 1986 నుంచి ఈ పర్చేసింగ్ ఫీల్డ్లో తాండూరులో ఉన్నాను. తాండూరు కందిపప్పు ఎందుకు ఫేమస్ అంటే తాండూరు మొత్తము బండ ప్రాంతం, అంత లైమ్ స్టోన్ అది. ఆ లైమ్ స్టోన్ ఉండడం వల్ల ఈ తాండూరు పప్పుల మినరల్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. మన భారతదేశంలో మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్ కానీ ఎక్కడ కంది పంట కన్నా మన దగ్గర విటమిన్స్, ప్రోటీన్స్ అనేది ఎక్కువంది. అందుకే మన భారతదేశ ప్రభుత్వము దీనికి జియో ట్యాగ్ అనేది ఈ పప్పుకు అనేది గుర్తించారు. దీని లోపల విటమిన్స్ అనేది, ప్రోటీన్స్, విటమిన్స్ వేరే రాష్ట్రాల కన్నా మన తాండూరు పరిసరంలో పండిన పంటకు ఎక్కువనే కాబట్టి తాండూరు పప్పు అంటే ఫేమస్. హైదరాబాద్కి వెళ్ళి తాండూరుకి పప్పుకు 50 కిలోల కోసము 3,000 రూపాయలు ఖర్చు పెట్టి కార్ తీసుకొచ్చి పప్పు తీసుకెళ్తారు. అది తాండూరు పప్పు ఫేమస్ అన్నమాట. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా మహారాష్ట్రకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పప్పు తెప్పించి తాండూరు బ్రాండ్ వేసి అమ్ముతారు. తాండూరు అనేది ఈ కందులకు అంత ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ పోతుంది, మన మహారాష్ట్ర పోతుంది, ఆంధ్ర పోతాయి, తమిళనాడు పోతాయి. ప్రతి భారతదేశ నలుమూల లోపలికి మన కందులు అనేది అక్కడికి ప్రసిద్ధి. అన్నిటికన్నా ఇది ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువనే కాబట్టి ఇది టేస్ట్ కూడా చాలా గుమగుమ ఉంటుంది కాబట్టి అందరు ఈ పప్పుకు అనేది ఎక్కువ గుర్తిస్తారు. ఇక రైతులు అనేది ఎందుకు ఇది ఎక్కువ వేస్తారంటే మన దగ్గర కెనాల్స్ లేవు కాబట్టి, వర్షాధార పంట కాబట్టి ఈ పత్తి కన్నా కందులు అనేది వీళ్ళకి ఎక్కువ అవుతుంది. దీనికి మందులు కొట్టడము పత్తికి చాలా ఎక్కువ అవుతుంది, ఈ కందులకు తక్కువ అవుతుంది. కాబట్టి ఇల్లింగ్ కూడా 5, 6 ఎకరాలు, 7 ఎకరాలు ఎకరానికి క్వింటాల్స్ వస్తున్నాయి కాబట్టి రైతులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్లో పత్తి బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేశారో తాండూరుకు కూడా ఒక కంది బోర్డు ఏర్పాటు చేసి దీనికి ప్రపంచం లోపలనే గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలలో ఇది తాండూరు మండలము 5 మండలాల లోపల వండిస్తారు. మా తాండూరుకి ఇక్కడ కర్ణాటక నుంచి కానీ ఇక్కడ ఈ బషీరాబాద్ అన్ని సెంటర్లకి వెళ్ళి మార్కెట్కు సరుకు వస్తుంది. ఈ బార్డర్స్ మిర్యాన్, కల్లూరు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి కూడా తాండూరుకు చించోలి తాలూకా, సేడం తాలూకాకి వెళ్ళి కూడా తాండూరుకు కందులు వస్తాయి. డిస్ట్రిక్ట్, గుల్బర్గా డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇక్కడ తాండూరుకు మార్కెట్కు రైతు సరుకులు తీసుకొని వస్తారు. ఇక్కడ మాకు ఇంత స్టాక్ కావాలని, ఇక్కడ ఇంత కావాలని మీకు ఎక్కడి నుంచి పెద్ద కంపెనీ నుంచి మన ఆర్డర్స్ లాంటి, పబ్లిక్ నుంచి మన ఆర్డర్స్ అట్లా ఏం రావు. వాళ్ళు అక్కడ అంత పెద్ద మిల్స్ అనేది ఇక్కడ పెద్ద మిల్స్ లేవు. ఈ టాటా గ్రూప్ అవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం మొత్తం పప్పు సప్లై ఉంటుంది. తాండూలు ఎవరు చేసేవాళ్ళు లేరు. వాళ్ళు మహారాష్ట్ర పెద్ద పప్పు మిల్స్కు వాళ్ళు కాంట్రాక్ట్ అవుతారు. మన తాండూరుకి అయితే అటువంటి ప్రపోజల్ పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ ఎవరితోని టైఅప్ చేసుకోలేరు.
కందిపప్పుకు ఫేమస్ ఎందుకంటే ఇక్కడ పండించే రైతులు భూమి యొక్క సాయిల్ గురించే కానీ వాటర్ కూడా సోర్స్ లేకున్నా కూడా వర్షాధార ఆధారిత ప్రాంతమైన ఈ పంటకు ఎక్కువ మోతాదులో పండిస్తున్నారు. ముఖ్యంగా మినరల్సే కానీ ప్రోటీన్సే కానీ ఈ కందిపప్పులో చాలా ఉంటాయి. ఈసారి రైతులు తాండూరుకు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ జియో ట్యాగ్ వచ్చినందుకు కూడా రేటు కూడా బాగుంటుంది. అన్ని మార్కెట్ల కంటే కూడా తాండూరులో రేటు 200-300 రేటు పైనే ఉంటుంది. ఈసారి రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ కందిపప్పును మసాలాలు ఇచ్చి పండిస్తారా? న్యాచురల్గా పండిస్తారు, మందు కూడా కొడతారు. ఈ కందిపప్పులో ఎన్ని రకాలు సార్? ఈ అంటే ఎర్ర కందిపప్పు, తెల్ల కందిపప్పు అని ఉండేది. ఈ మధ్యన కొన్ని వైలెట్ కూడా వచ్చినాయి, కనుమరిగిపోయింది అది. ఈ కందులో కూడా సీడ్ కందులు అని కొన్ని రకాలు ఉన్నాయి, పింక్ అని అట్లా కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. దీంట్లో మంచి ఇది బెస్ట్ కందిపప్పు అనేది ఏ రకమైన? అంటే 2 ముక్కలు అని ఉంటారు, జోడు ముక్కు ఆబ్లం సీడ్ అని ఉంటుంది. అది చాలా ఫేమస్. పట్కా మోడల్ వెళ్తుంది పప్పు దాని నుండి. ప్రభుత్వం అంటే ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేస్తేనే అందరికీ, రైతులకే కానీ అందరికీ కూడా గిట్టుబాటు ధరగలుగుతాయి, బోనస్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారు. మెయిన్ కంది బోర్డు ఏర్పాటు చేయాలి. రైతులకు మాకు డైరెక్ట్ ఉంటుంది. మా నుండి ఇక్కడ ట్రేడర్లకు ఇది ఉంటుంది. ఇక్కడ మార్కెట్లో రైతులు మాత్రం డైరెక్ట్ వస్తారు. కొన్ని మార్కెట్ యార్డ్లో మధ్య ధరల వల్ల మేము మోసపోయే మధ్య ధరలు మాకు అన్యాయమైనమని కొన్ని అపోహలు ఉంటాయి. అంటే మధ్య ధరలు కూడా ఉన్నారు. వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకు కొంటారు. అక్కడ వాళ్ళకు మోసాలు జరుగుతున్నాయి. వేయింగ్లో కానీ రేట్స్లో కానీ. ఇక్కడ గవర్నమెంట్ ప్రకారం ₹2 కమిషన్ ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళు రేటు పెంచి ₹7 వరకు కమిషన్ తీసుకుంటారు దళారీలు. తూకాల్లో కూడా మోసం ఉంటుంది. మీరు రైతులు కూడా ఇక్కడ ఉన్నారా వాళ్ళకి కనుక్కోవచ్చు కూడా డైరెక్ట్గా. కందిపట్ట ఈ ప్రాంతంలో కందిపట్ట పండించడం వల్ల రైతులు హ్యాపీగానే ఉన్నారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా తాండూరులో కందిపప్పు ఫేమస్. మన రీసెంట్గా జియో ట్యాగ్ వచ్చిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తాండూరు కందిపప్పును ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మార్కెట్లోకి వచ్చి వాళ్ళు కందులు తీసుకెళ్తున్నారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. నేను తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ తాండూరు స్పెషల్ బీట్ సెక్రటరీ అండి. ఇక్కడ కంది పంట రికార్డు స్థాయిలో పండుతుందండి. ఇక్కడ రైతులందరూ కంది పండించడంలో చాలా మొగ్గు చూపుతారు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ కంది పంటను ఇక్కడ పండినటువంటి కంది పంటకు గుర్తించి జియో ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈ జియో ట్యాగ్ ఇవ్వడము మళ్ళీ కాగ్నా నది ఉండడం వల్ల ఇక్కడ కంది పంట విరివిగా పండుతుంది. రైతులు విధంగా వీటిని పండించడానికి చాలా మొగ్గు చూపుతారు. ఇక్కడ ఎర్రకందులు, తెల్లకందులు చాలా మంచి నాణ్యతతో కూడినటువంటి పంట వస్తుంది. ఇప్పుడు వచ్చిన పంట మాత్రం చాలా బాగా ఈల్డింగ్ కూడా బాగా వచ్చిందండి. రైతుల విధంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కంది పంట ఈల్డింగ్ బాగా వచ్చినందుకు ధర విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉందండి. ఇప్పుడైతే ఇప్పుడు ఈ వాతావరణానికి విరివిగా పండుతుందండి. చాలా విరివిగా కందులు రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. ఒక రోజుకు 3000 క్వింటాల్స్ వరకు మన మార్కెట్ యార్డ్కి వస్తున్నాయి. ప్రతిరోజు 3000 క్వింటాల వరకు సేల్ అవుతుందండి. అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి. ఈ రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా సార్ ఇక్కడ వచ్చి? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ సారవంతమైన నీళ్ళండి. నల్లరేగడి దాంట్లో కందులు మంచిగా పండుతున్నాయండి. మిక్సింగ్ కొన్ని ఏరియాలో మిక్సింగ్ ఉంటుందండి. కాకపోతే నల్లరేగడి కూడా కందులకు అనుకూలంగా ఉంది. ఇక్కడ మొదటి నుంచి ఈ కర్ణాటక రాష్ట్రం బెల్ట్ ఇదంతా మన చుట్టూ కర్ణాటక రాష్ట్రం ఉంది. అక్కడ వాళ్ళు విధంగా కందులు విరివిగా పండించి మన బార్డర్ లోపల అవి కూడా ఇక్కడనే తెచ్చి అమ్ముకుంటారండి. సార్ మీరు ఏదన్నా ఈ భూమికి ఈ కంది అయితే మంచిది, ఈ భూమికి ఈ కంది అయితే మంచిది, నెలకు ఈ అనే సజెషన్స్ ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా సార్ రైతులకు? ఇప్పుడు మనము రైతులకు ఇచ్చేంత సలహా లేదు. కాకపోతే రైతులు కోరేది ఒకటి ఏంటంటే ఈ జియో ట్యాగ్గా గుర్తించారు. కాకపోతే కంది బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కంది రైతుల నుంచి వచ్చిన మాట అండి. ఈ నేలల్లో అయితే కంది పంటకు చాలా బాగుంటుంది. పత్తికి ఏ విధంగా అయితే ఉందో ఈ నేలల్లో పత్తి అలాగే పండుతుంది, కందులు విధంగా మంచిగా వస్తుందండి. సార్ ఇంకోటి రైతుల నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే సార్,
అది మార్కెట్ స్టార్ట్ 3 o'clock 4 o'clock స్టార్ట్ అవుతుంది అంటున్నాం సార్. అది దూర ప్రాంతాల నుంచి వస్తుంది కదా, కొంచెం త్వరగా అయితే మేము జల్దీ కంప్లీట్ చేసుకొని వెళ్తామని. అవునండి, ఈ విషయం నా దృష్టికి వచ్చిందండి. యాక్చువల్గా మేము 2 గంటలకే టెండర్ను క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. 11 o'clock మేము టెండర్ లాట్ ఐడి ఇవ్వడం జరుగుతుంది, అంతవరకే ఇచ్చేద్దామని. అంటే రైతులు దూర ప్రాంతం నుంచి వచ్చే వరకు ఏమవుతుంది, మేము తొందర టైం పెట్టే లోపల ఆ వచ్చిన రైతులు అందరూ అట్లనే స్టే అవుతున్నారండి. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచే ఇక్కడ వస్తారండి. ఎందుకంటే ఇక్కడ మంచి గిట్టుబాటు ధర వస్తుంది అనేది రైతుల నమ్మకము. ఆ నమ్మకం వాళ్ళు ఆ వచ్చే రైతులు ఇంకొక గంట ముందు వెళ్తే, మీరు అన్న టైం కంటే ఇంకొక గంట ముందు నేను వాళ్ళకు టెండర్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఈవినింగ్ లోపల తక్కువ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి. వాళ్ళు వచ్చే వరకు ఏమవుతుందంటే 11:30 12 అవుతుంది. మేము లాట్ ఐడి ఇవ్వము అంతవరకు. ఇప్పుడు రైతు ఏంటంటే దూర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆయన ఒకరోజు మళ్ళీ వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో మేము టైం సర్దుబాటు చేయాల్సి వస్తుంది, లేదంటే ఇన్ టైంలో అయిపోతుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి రైతులు చాలా ప్రాంతాల నుంచి వస్తారు, హెవీ అరైవల్స్ వస్తున్నాయి. అట్లా ఒకరోజు మనం ఆ పంటను మనము టెండర్కి తీసుకెళ్ళకపోతే ఆ పంట మళ్ళీ వచ్చే రోజు నెక్స్ట్ రోజు పంట అన్ని కలిపి ఇంకా 3 రెట్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉండి కొంచెం ఫ్లక్చువేషన్ అవుతుందండి. మేము రైతులకు కూడా మేము వచ్చిన వాళ్ళందరికీ మోటివేట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్కు మేము పాంప్లెంట్లు విలేజ్లలో టామ్ చేయించి 10 గంటలకు వచ్చే రైతులకు వచ్చేటట్టు మనకు మేము మోటివేట్ చేయగలుగుతాం. ఇక్కడ తాండూరు కంది ఫేమస్ అంటారు కదా, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఎగుమతి అవుతాయి సార్? ఎక్కడెక్కడ ఎన్ని ప్రాంతాలకు ఎగుమతి? ఇది వ్యాపారిని వాళ్ళ వ్యాపార రీత్యా చేయవలసి ఉంటుందండి. నాకు తెలిసి ఇక్కడ నుంచి నార్త్ సైడ్ కూడా పోతుంది, తమిళనాడు కూడా వెళ్తుందండి, కేరళ కూడా వెళ్తుందండి, మన చుట్టుపక్కల స్టేట్స్ అన్నిటికీ వెళ్తుందండి. ఉత్తరప్రదేశ్ విధంగా పంపిస్తారండి. మన కందికి అంత డిమాండ్ ఉంది. మన కంది పంట మన ఏరియాలో పంట బాగా నాణ్యతతో కూడుకున్న పంట ఉంటుందండి.